గైస్ మీరు డెమో చూడండి. అలాగే నేను ప్రాజెక్ట్‌లో అన్ని పిక్స్ అప్‌లోడ్ చేయను. ఎందుకంటే మళ్ళీ మీకు ఇంపోర్ట్ అవ్వదు. అంటే ఎంబీ ప్రాబ్లమ్ వల్ల. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గానే. సరే ముందు డెమో చూడండి. డెమో చూసారు కదా! మీరు ఇప్పుడు ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్‌గా నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెట్టిన మన ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేసుకోండి చెప్తాను. ఫస్ట్ 3 గ్రూప్స్ ఉంటాయి. అందులో మీ ఇష్టం ఏ గ్రూప్ అయినా ఓపెన్ చేసుకోండి. నేను కింద నుంచి ఓపెన్ చేసుకున్నా స్టార్టింగ్‌ది. ఇక ఎడిట్ గ్రూప్ ఉంటుంది. అది ట్యాప్ చేయండి. ఇప్పటికి మీరు ఏ పిక్ అయితే పెడదాం అనుకుంటున్నారో ఒకసారి అంటే దీనికి మ్యాచ్ అయ్యే పిక్స్ పెడతాను నేను. అంటే పీఎన్జీస్ కొన్ని రిమూవ్ బీజీఎంలు బ్యాక్‌గ్రౌండ్‌లు అవి రిమూవ్ చేసినవి అవే ఉన్నాయి నా దగ్గర. అందుకని ఒకసారి ఇప్పుడు నేను ఏదో ఈ పిక్ ఒకటి దీన్ని ఈ కింద తీసుకురండి. ఎప్పుడు ఈ బ్లూ లేయర్ కిందే ఉండాలి ఏదైనా. ఇది బీట్ వరకు యాడ్ చేసుకుని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి చెప్తాను. ఒకసారి ఉండండి. కొంచెం జూమ్ అవుట్ చేసుకుని దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని అలాగే దీనికి టైల్స్ యాడ్ చేయండి. సర్చ్ బార్లో టైల్స్ అని కొడితే వస్తుంది. ఇంకొక టైల్స్ నాకు ఇక్కడ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను. దాన్ని మీరు యాడ్ చేసుకోండి సరిపోతుంది. అలాగే ఎక్స్పోజ్ అమౌంట్ ఉంటుంది. ఇక్కడ కళ్యాణ్ లైట్లోనే ఎక్స్పోజర్ గామా అని ఉంటుంది. అది అది యాడ్ చేసుకోండి. ఇది మీకు ఫోటో తగ్గట్టు పెట్టుకోండి. నాకు ఒక 15 సరిపోతుందిలే, 20 సరిపోతుంది నాకు. అందుకనే 20 పెట్టుకున్నా. కొంచెం ఆ టైల్స్ వల్ల మీకు కొంచెం సైడ్ కవర్ అవుతుంది. సరిపోయింది. అలాగా 3 గ్రూప్స్ ఫిల్ చేసుకోండి సరిపోతుంది మనకి. 1, 2 అలాగా. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. నేను ఇంకో రెండు గ్రూప్ ఇచ్చాను నేను. సెకండ్ గ్రూప్లో వచ్చేసి మనకి ఇలా ఉంటాయి. మీరు ఏదైనా యాడ్ చేసుకోండి. కింద నుంచి స్టార్టింగ్ నుంచి యాడ్ చేసుకుంటున్నా. ఒకసారి స్టార్టింగ్ రండి. ఆ గ్రూప్ నొక్కి మళ్ళీ మనం ఏ పిక్స్ అయితే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాం అవి యాడ్ చేసుకోండి. స్టార్టింగ్ పిక్స్ మీకు నచ్చిన పిక్స్ యాడ్ చేసుకోండి. అది మీ ఇష్టం అయితే. ఒకసారి మీకు చెప్పాను కదా ఈ బ్లూ లైన్ మీద కిందే ఉండాలని. అంతే. ఈ బీట్ మార్క్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు కట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ మనకి ఏం అవసరం లేదు. సేమ్ అలాగే కొంచెం మీకు చెప్పాను కదా టైల్స్ అలాగే ఎక్స్పోజ్ గామా. మీరు ఎక్స్పోజ్ గామా దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ మీకు ఎంత సైజు వరకు 33 సరిపోతుంది. నేను దీన్ని కాపీ ఎఫెక్ట్ కూడా వేసుకొని చెప్తాను. ప్రతిసారికి మీకు ఇబ్బంది అయిపోతుంది. కాఫీ ఎఫెక్ట్ కొంచెం మీ ఫోటో తగ్గట్టు పెట్టుకుంది. ఒక స్టెప్ అయిపోయింది. అలాగే సెకండ్ 2 గ్రూప్ ఓపెన్ చేయండి. సేమ్ ఇంకో ఫోటో ఏదైనా యాడ్ చేసుకోండి. ఒక 4-5 ఫొటోస్ పడతాయి అనుకుంటా. నేను కౌంట్ చేయలేదు. చూద్దాం ఒకసారి. మీకు చెప్పడానికి మళ్ళీ ఫొటోస్ అంటే మళ్ళీ మారిపోతుందని అంటే అర్థం కాదని మళ్ళీ సేమ్ బీట్ మార్క్ వరకు ఈ బీట్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ వరకు పెట్టుకోండి. సేమ్ అది కాపీ ఎఫెక్ట్ నొక్కి పేస్ట్ చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంటే కొంచెం శైలి కనపడకుండా ఎడిట్ చేసుకోండి. అంతే. అలా కోట్ ఒకసారి 5 లేయర్స్ ఉన్నాయి. 5 అంటే 5 పిక్స్ అనమాట. చూడండి అలా వచ్చేస్తుంది. దీని తర్వాత మనకి పిఎన్జీ పిక్ కూడా ఉంటుంది. ఈ పిఎన్జీ పిక్ కూడా మీరు మార్చుకోవాలి. మీకు నచ్చితే పెట్టుకోండి. అదే మీకు నచ్చిన పిక్ పిఎన్జీ దాన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. సేమ్ ఇది ఎఫెక్ట్ని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ఎఫెక్ట్ని కాపీ లేయర్ కొట్టండి చెప్తాను. ఇలాగా దీని మీద నొక్కి పైన ఉన్న దాని మీద కాపీ లేయర్ నొక్కండి చెప్తాను. మనకి ఇదంతా ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి కరెక్ట్గా నేను ఫోటో ఇట్టాను చూడండి. ఒకసారి ఈ ఫోటో ఇట్టాను నేను. ఒకసారి ఈ ఫోటోలో యాడ్ చేద్దాం. ఈ ఫోటో లాంటిది సేమ్ ఇదే ఫోటో మళ్ళీ మీకు అర్థం అవ్వాలంటే ఈ ఫోటో దీన్ని బీట్ మార్క్ వరకు పెట్టుకోండి. బీట్ మార్క్ ఇక్కడ వరకు పెట్టాం. మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను పిఎన్జీ పైన ఉండాలి ఎప్పుడు మనం పెట్టే పిక్. ఆ మ్యూజిక్ మీకు ఎక్కడున్నా సౌండ్ ఎక్కడున్నా పర్లేదు కానీ పైన ఉన్నా పర్లేదు కింద ఉన్నా పర్లేదు కానీ పిఎన్జీ మాత్రం దీనిపైనే ఉండాలి. దీనిపైన ఉండాలి పిఎన్జీ ఎప్పుడు టాప్లోనే ఉండాలి. చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి అది పేస్ట్ నొక్కి తీసేయండి. ఫస్ట్ కలర్ ఫిల్ తీసి అప్లై చేయండి సరిపోతుంది. మనకి సెట్ అయిపోతుంది.
కొంచెం మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే కొంచెం కీలోకి వెళ్ళి యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇది కొంచెం ఒకసారి ఏదైనా దగ్గరికి వెళ్ళాలన్నా దూరం వెళ్ళాలన్నా అది మీకు కీలో బట్టి ఉంటుంది, దాన్ని బట్టి చేసుకోండి సరిపోతుంది. సెట్ అయింది. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ 2 లేయర్ని కాపీ చేసుకొని చెప్తాను. కాపీ లేయర్స్ నొక్కి దీన్ని ఫ్రంట్లో యాడ్ చేయండి. అది చెప్తాను మీకు. ఫ్రంట్లో యాడ్ చేసిన తర్వాత బీట్ మార్క్ వచ్చి ఈ 2 నొక్కి ఒకసారి పిఎన్జీ అని మూసుకుని నొక్కండి. అదే సౌండ్ అంటే ఇలా యాడ్ చేసుకోండి. కొంచెం సౌండ్ని మధ్యలో పెట్టండి. చూడండి ఇక్కడ పిఎన్జీ మార్చండి చెప్తాను. అంటే పిఎన్జీ ఇంకో పిఎన్జీ పెట్టుకోవాలి కాబట్టి నేను సపోజ్ ఇంకో పిఎన్జీ పెడతాను. ఒకసారి కొంచెం వీడియోలో ఎంతైనా పర్లేదు, కొంచెం అర్థమయ్యేలా చెప్తాను మీకు. మళ్ళీ తర్వాత కామెంట్లు అడగకుండానే ఇప్పుడు ఈ పిఎన్జీ పెడతాను. ఈ పిఎన్జీ పెడతాను మీకు అర్థమయ్యేలా. ఈ పిఎన్జీ పెడతాను. ఇది మన ఫోటో నుంచి వచ్చింది పిఎన్జీ. మీరు ఏం చేస్తారంటే ముందు దీన్ని మౌస్లో డ్రాప్ చేసి చెప్తాను. ఇక్కడ కీ ఒకటి ఉంటుంది. ఒకసారి ఈ కింద 3వ స్టెప్ దాంట్లో కీ ఉంటుంది. దీన్ని కొంచెం మన దగ్గర తీసుకొచ్చి కీ దగ్గర రండి. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఫ్రంట్ నుంచి తీసుకురండి. ఇంకా జూమ్ చేసి చెప్తాను. పెంచండి దీన్ని బాగా, అంటే ఫోటో వచ్చేంత వరకు అండి. మీరు మీ ఫోటో పెట్టి ఒకసారి అండి ఇది మళ్ళీ ఎక్కడ తీస్తే మళ్ళీ అక్కడే పెట్టాను కీని. ఇది మనకి గ్రాఫ్ ఏమైనా జరపక్కర్లేదు. గ్రాఫ్ని అలా ఉంచేయండి సరిపోతుంది. చూడండి ఒకసారి. అంటే మనకి అది ఫోటో నుంచి వచ్చింది. మీరు సరిగ్గా గమనించారంటే ఇగో చూడండి ఒకసారి. ఆ ఫోటో నుంచి వచ్చింది. ఇది ఫోటో పైనుంచి వచ్చింది. సెట్ అయింది చూడండి సార్ అలా సెట్ అయింది. సేమ్ అలాగే చెప్పాను కదా, మనకి పిఎన్జీ తగ్గ ఫోటో ఒకటి అదే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఒకసారి. అది చాలా పిక్స్ వల్ల టైం పడుతుంది. ఒకసారి ఆ పిక్స్ ఒకసారి ఉండండి గైస్. సేమ్ మనం ఏ పిక్ యాడ్ చేసామో అదే యాడ్ చేయాలి. ఇక్కడ కూడా మనం యాడ్ చేసిన పిక్ ఇది కడ వరకు, ఈ బీట్ మార్క్ వరకు తీసుకొచ్చేయండి. ఇది మీకు ఇప్పుడు థర్డ్ స్టెప్లో చెప్తాను. దీని కింద తీసుకురండి. దీన్ని అలాగే చెప్పాను కదా మీకు పిఎన్జీ టాప్లో ఉండాలని. ఇప్పుడు పిఎన్జీ టాప్ తీసుకురండి. సేమ్ అందమైన అలాగే పేస్ట్ చేసాం కాబట్టి ఇదే ఎఫెక్ట్ అండి. ఇదే ఎఫెక్ట్ని కాపీ లేయర్ కొట్టి ఇదే ఎఫెక్ట్ని పేస్ట్ చేసుకోండి సరిపోతుంది. ఇది నొక్కి పేస్ట్ స్టైల్ కూడా చిన్న యారో మార్క్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ కరెంట్ ఫీల్ అది ఆఫ్ చేసేయండి. అది ఆన్ చేస్తే మళ్ళీ అదే ఫోటో అడిపోతుంది. అందుకని చూసుకోండి. సరిగ్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. మీకు ఫాస్ట్ వస్తుంది. కొంచెం ఫ్రంట్గా పెట్టండి. అయ్యి ఒకసారి ఉండండి. మీరు ఫోటో తగ్గట్టు చేసుకోవాలి దీన్ని. అంటే పిఎన్జీ తగ్గట్టు కొంచెం పిఎన్జీకి సెట్ అయ్యేలా పెట్టుకోండి సరిపోతుంది. అంతే. కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మంచిగా చేసుకోండి, బాగా వస్తుంది. అలా సెట్ అవుతుంది మనకి. ఇక్కడ మనకి ఇదొక కెమెరా షాట్ లాంటిది ఇచ్చాను. ఏం చేస్తామంటే దీన్ని నార్మల్ పిఎన్జీ యాడ్ చేసుకోండి. నేను చెప్తాను. దీనికి ఏం చేయాల్సింది ఏమి ఉండదు, పెద్ద ఏముండదు, ఎఫెక్ట్ ఏమి ఉండదు. నార్మల్ పిఎన్జీ అంటే ఇప్పుడు సపోజ్కి నేను ఈ పిఎన్జీ యాడ్ చేస్తాను. దీన్ని ఈ బీట్ మార్క్ పెట్టుకొని సరిపోతుంది. సేమ్ ఏదైనా మరి యాడ్ చేసినా సరే ముందు పైన ఉండాలి. ప్రతి లేయర్స్ చేసే లేయర్స్ దాన్ని బట్టి కింద ఉండాలి. ఇది మీరు ఫిల్ ఏరియా కొట్టని చెప్తాను. ఫిల్ ఏరియా కొట్టి మీరు ఇదే ఎఫెక్ట్ని యాడ్ చేసి ఓన్లీ కాపీ ఎఫెక్ట్ కొట్టండి సరిపోతుంది. పేస్ట్ నొక్కి ఇక్కడ మనకి రేస్టర్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. అంటే గోస్ట్ ఎఫెక్ట్ అంటే ఫ్రంట్ వస్తుంది చూడండి మీకు. అది ఉంచండి, తీయకండి. అది చెప్తాను ఒకసారి. చూడండి ఒకసారి. అది ఇలా తీసుకొచ్చి మీ ఇష్టం. అది ఉంటే కొంచెం బాగుంటుంది. అలాగే మనకి ఇక్కడి నుంచి అది ఉన్న బీట్ మార్క్ వరకు ఉండి ఇక్కడ మీరు ఇంకోటి యాడ్ చేయాలి. యాడ్ ఎఫ్ నొక్కి బ్లర్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్నర్ బ్లర్ అని ఉంటుంది. కొంచెం అది యాడ్ చేయండి. కొంచెం బాగుంటుంది. ఇక్కడ కీ ఫ్రేమ్ ఏంటండి, ఇక్కడ కీ ఫ్రేమ్ ఏంటండి. ఇది కడ తీసుకొచ్చి ఇది ఫ్రంట్ తీసుకొచ్చేసి ఒకసారి ఇది 0 చేసేయండి. ఒకసారిగా దీన్ని 0 తీసుకొచ్చేయండి.
ఇక్కడ మీరు గ్రాఫ్ పెట్టండి సరిపోతుంది. ఇది కడకెట్టేయండి, ఇలా సరిపోతుంది మీకు తగ్గట్టు గ్రాఫ్. చూడండి ఒకసారి. దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది థర్డ్ లైన్ నొక్కి స్టార్టింగ్లోకి పెట్టేసి ఇది కొంచెం ఫోటోని ఫ్రంట్కి వచ్చి ఇలా పెట్టండి సరిపోతుంది. ఇది కొంచెం గ్రాఫ్ కింద కట్టండి, పైకి కట్టండి, అంటే మనకి ఫోటో కొంచెం అది గోస్ట్ ఎఫెక్ట్ రావాలి కాబట్టి ఇప్పుడు చూడండి సెట్ అవుతుంది చెప్తాను. సేమ్ అలాగే మళ్ళీ ఈ 2 ఎఫెక్ట్స్ని 2 లేయర్స్ని యాడ్ చేసుకుని కాపీ లేయర్ కొట్టి సరిగ్గా బీట్ మార్క్ ముందర యాడ్ చేయండి. మళ్ళీ కత్తి బీట్ మార్క్ వచ్చి 2 టిక్ పెట్టుకుని ఈ సెకండ్ స్టెప్ సెకండ్ నొక్కండి. సేమ్ అదే మ్యూజిక్ని మధ్యలో పెట్టుకోండి, అంత కొంచెం బాగుంటుంది. అలాగే మనకి ఇక్కడ ఇది ఎత్తిన కీ ఫ్రేమ్ తీసేయండి. దీనికి ఒకసారి ముందు మౌస్లో ర్యాప్ చేస్తారు కదా, కీ ఫ్రేమ్ తీసేయండి. దీనికి ఫ్రంట్ కీ ఫ్రేమ్ తీసేయండి సరిపోతుంది. లాస్ట్ కీ ఫ్రేమ్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి ఒకసారి అనండి, ఇంకో ఫోటో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి పిఎన్జీ మార్చుకోవచ్చు, మనకి అంటే పిఎన్జీ పెట్టి ఫోటో ఎట్టుకోవచ్చు. మీకు అర్థమవుతుంది చెప్పడానికి. ముందు ఫోటో ఆడితే మళ్ళీ పిఎన్జీ గురించి ఎత్తుకోవాలి, అందుకని ఒక్కసారి మ్యాజిక్ ఎర్రర్స్ ఒక్కసారి అనండి. ఇక్కడ నేను ఈపిఎన్జీ యాడ్ చేస్తాను, ఇది కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే పిఎన్జీ తగ్గది ఫోటో యాడ్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఫోటో. సార్ అగేన్ స్టెప్ కొంచెం వీడియోలు ఎంతైనా పర్లేదు, ఇది కొంచెం పూర్తి వరకు చూడండి, అర్థమవుతుంది. మళ్ళీ ఎక్కువ ఫోటో వేసినా మళ్ళీ ఇంపోర్ట్ అవుతుంది, అందుకని కొంచెం ఫాస్ట్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం పిక్స్ అతకడం వల్ల కొంచెం టైం పట్టేసింది అనుకోకండి. ఇది పిక్ సేమ్, ఇది కడ బీట్ వరకు తీసుకొచ్చేసి చివరి వరకు తీసుకొచ్చేసి చెప్పాను కదా, సేమ్ కింద వరకు తీసుకురావాలి. దీన్ని ఒకసారి చూడండి, సెట్ అయింది. మీరు ఏం చేస్తారంటే మీకు ఇది చెప్పాను కదా, సేమ్ ఇదే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి, ఏం అవసరం లేదు. సారీ ఇది కాదు, ఇది యాడ్ చేసుకోండి సరిపోతుంది. అంటే మనం అది కొంచెం ఎంత ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి చేసాం కాబట్టి నేను టచ్ చేయకండి, ఫస్ట్ దాన్ని యాడ్ చేసుకోండి. దీన్ని పేస్ట్ చేయండి ఒకసారి, యాడ్ అవ్వలేదు సరిగ్గా అది ఒకసారి అండి. కాపీ లేయర్ కాపీ అవ్వలేదు సరిగ్గా అది, కరెంట్ ఫిల్ ఆఫ్ చేసి చేసుకోండి సరిపోతుంది. ఒకసారి చెప్పాను కదా ఫోటో తక్కువ చేసుకోండి అని. ఒకసారి మీకు 2 ఫింగర్స్ యాడ్ చేసుకోండి, ట్రాన్స్ఫర్లోకి వెళ్ళకండి, మళ్ళీ కీలు మీకు ప్రాబ్లం రావచ్చు. సెట్. అలాగే మనం ఇది పిఎన్జీ కొంచెం చేంజ్ చేయాలి, చెప్పాను కదా మీకు ముందు. ఈ కీలు తీసేయండి ఫస్ట్. ఇక్కడ స్టార్టింగ్కి మనం ఇక్కడ బ్లెండింగ్ ఆపోజిట్లోని స్టార్టింగ్కి లాస్ట్ ఇది తగ్గించిన 0 చేసేయండి. ఏం చేస్తారంటే ఇక్కడ గ్రాఫ్ ఇవ్వండి, ఇది స్టార్టింగ్ పెట్టండి చూడండి సార్. మీకు అలా ప్రతిదీ సెట్ అయిపోతుంది అంతే. కొంచెం వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. సరే నెక్స్ట్ వీడియోకి వెళ్తాం మనం.